11వ వచనం, నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడునని తెలియనాయను. రెండవదిగా దేవుడు ఇష్టం చూపిస్తున్నాడు దావీదు ఎడల. నాయన నేనందరూ అసహిస్తున్నారా, తోసి వేస్తున్నారా, కీడు చేస్తున్నారా, కాటికి పట్టుకురామని చూస్తున్నారా, లేని ప్రేమను చూపిస్తున్నారా, రాని కన్నీటిని మీ దగ్గర కారుస్తున్నారా నాయన, కానీ నువ్వంటే నాకు ఇష్టం. ఐ లైక్ యూ, నువ్వు నాకు ఇష్టడువి. నిన్ను ఎంతమంది తృణీకరించినా, అనుమానించి అవమానించినా, చావు కోరినా, నువ్వు మంచం మీద నుండి దెబ్బకుండా చచ్చులు దాకరి వాళ్ళు శాపనార్థాలు పెట్టినా నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమ చూసారా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు, కానీ దేవుడికి నచ్చాలి. దేవుడికి ప్రీతి పాత్రమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలి. మనుషుడు ఈ రోజు మెచ్చుకుంటాడు, రేపొద్దున నొచ్చుకుంటాడు మన గురించి. ఇప్పుడు పొగుడుతాడు, రేపొద్దున పొడుస్తాడు బల్లెతో. ఇప్పుడు జై అంటాడు, రేపొద్దున ఏంట్రా కనులు అంటాడు. ఇట్లాంటి కానీ దావీదు నా హృదయానుసారుగా ఇష్టం చూపిస్తున్నాడు దేవుని బిడ్డ. దేవుని ప్రేమ అది. దేవుడు నిలబెట్టాలని చూస్తున్నాడు. దేవుడు నిలబెట్టాలనుకుంటే ఎవరు పడగొట్టలేడు. అసంభవం ఎవరి వల్ల కాదు. దేవుడు మనల్ని నిలబెడితే దేవుడు వెలిగించిన ఈ దీపాన్ని ఎవరు ఆర్పలేరు. 18వ కీర్తన అంటారు దావీదు. దేవుడు వెలిగించిన దీపాన్ని ఎవరు ఆర్పలేరు. దేవుడు ఆర్పిన దీపాన్ని ఎవరు వెలిగించలేరు. దేవుడు నిలబెట్టిన వ్యక్తిని ఎవడూ పడగొట్టలేడు. దేవుడు పడగొట్టిన వ్యక్తిని ఎవడూ నిలబెట్టలేడు. నిజం. అందుకే మనం భయపడకూడదు, బాధపడదు. నువ్వెన్ని శాపనార్థాలన్నా పెట్టు, నువ్వెన్ని తిట్లన్నా తిట్టు, నాకు సాగుకూడదు, ఏమన్నా చేయించుకో, ఏమన్నా చెయ్యి, దేవుడు నాకేమీ కానీ. ఎంత గొప్ప దేవుడు.